Good morning, everyone. Last class lo environmental challenges గురించి స్టడీ చేసాం. అంటే గ్లోబల్ వార్మింగ్, యాసిడ్ రైన్స్, ఓజోన్ లేయర్ డిప్లేషన్స్ గురించి నేర్చుకున్నాం. సో once I explained global warming and ozone layer depletions and greenhouse gases effects of any environmental challenges. Mainly there are two sources: environmental pollution, natural and artificial. Natural sources like volcanoes eruptions, earthquakes, forest fires, floods, cyclone effects and other. Next, man-made or artificial. Manufacturing industries, automobile sources, mining activities, effects on environment, burning of waste materials. These are the main man-made sources. Okay. Then what are the effects of global warming? For example, ఒక్కొక్క ఎఫెక్ట్కి, ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైనటువంటి గ్యాసెస్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లోబల్ వార్మింగ్ తీసుకుంటే, గ్లోబల్ వార్మింగ్ మెయిన్గా CO2 కార్బన్ డైఆక్సైడ్ బేస్ చేసుకుని ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మెయిన్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, కోల్ బర్నింగ్స్ నుంచి, పెట్రోలియం యూటిలైజేషన్స్ నుంచి, నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ నుంచి. న్యాచురల్గా చూస్తే మనకి వాల్కానస్ ఎరప్షన్స్, ఫారెస్ట్ ఫైర్స్ని మనం తీసుకుంటాం. ఓకే. నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేస్తే యాసిడ్ రైన్స్కి మెయిన్గా ఉండేటువంటి గ్యాసెస్ NOx, SOx, నైట్రోజన్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్. ఓజోన్ లేయర్ డిప్లేషన్స్కి CFCS అనేది మనకు ఉంటుంది, క్లోరోఫ్లోరో కార్బన్స్. సో ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక్కొక్క రకమైన గ్యాసెస్ అనేది ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఇక్కడ మనం చూస్తే ఎఫెక్ట్స్ గురించి చెప్పాను. ఎఫెక్ట్స్, కంట్రోల్ మెజర్స్ గురించి మనం నేర్చుకున్నాం. సో ఈరోజు మనం క్లాస్లో కొన్ని రకాలైనటువంటి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. మనకి సిలబస్లో 2 ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. సో వాటిని మనం నేర్చుకుందాం. సో వాటిని స్టడీ చేయకముందు ఎన్విరాన్మెంటల్ individual role, how to control and prevention of the pollution, any type of pollution, దాన్ని ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీగా ఎలాగా మనము కంట్రోల్ చేయగలము, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్స్ని మనం ఏ విధంగా కంట్రోల్ చేయగలము అనేది కొన్ని పాయింట్స్ నేను మీకు చెప్తాను. చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఇంటర్నేషనల్ సెమినార్స్ గురించి మీకు చెప్పాలని ఈ క్లాస్లో చూద్దాం. సో ఫస్ట్, టుడే పొల్యూషన్ ఈజ్ ద వెరీ డేంజరస్ థ్రెట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ రెస్పాన్సిబిలిటీ టు కంట్రోల్ ద ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్. అందుకే మీకు చెప్పాను, ఈ సబ్జెక్టు ఒక అవేర్నెస్ సబ్జెక్టు. ఎవ్రీవన్ షుడ్ రెస్పాన్సిబిలిటీ prevention and control of environmental pollution. So first, every person has to reduce use of automobiles, use public transport as it result in the consumption of fuel
యాజ్ కంపేర్డ్ టు యూజ్ ఇండివిజువల్ వెహికల్స్. ఇండివిజువల్ వెహికల్స్ని మనం బ్యాన్ చేసి మాస్ వెహికల్స్లో మనం వెళ్ళడం వల్ల కొంతవరకు పొల్యూషన్ కంట్రోల్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం ఫ్యూయల్ కూడా కంట్రోల్ అవుతుంది. సో అందుకని మాస్ వెహికల్స్ని యూజ్ చేయడం వలన చాలా వరకు మనకి ఈ కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అది ఒకటి. నెక్స్ట్, డు నాట్ లీవ్ ఆర్ రిలీజ్ ద వేస్ట్ గ్యాసెస్ ఫ్రమ్ ద ఇండస్ట్రీస్ ఇంటూ ది ఎయిర్ వితౌట్ ప్యూరిఫికేషన్. మనం చూస్తే కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో, నెక్స్ట్ కెమికల్ ఇండస్ట్రీస్లో, ఆటోమొబైల్ సోర్సెస్లో స్మోక్ స్టాక్స్ ఉంటాయి. ఈ స్మోక్ స్టాక్స్తో పాటు ఫిల్టర్ ప్లేట్స్ని యూజ్ చేస్తే స్మాల్ పార్టికల్స్ మ్యాటర్స్ ఏమైతే ఉంటుందో అది ఫిల్టర్ అయిపోయి ఓన్లీ స్మోక్ మాత్రమే రిలీజ్ అవుతుంది. స్మోక్ ఎయిర్ మాత్రమే అవుట్లెట్ అవుతుంది. సో దానివల్ల ఎన్విరాన్మెంటల్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అనేవి మనం రిడ్యూస్ చేయొచ్చు. అది ఒక మెయిన్. నెక్స్ట్, ఆటోమొబైల్స్లో కూడా టూ వీలర్స్ చూస్తే మనకు టూ వీలర్స్లో కూడా స్మోక్ స్టాక్స్ ఉంటాయి. ఆ స్మోక్ స్టాక్స్లో కంపల్సరీగా కొంత ఫిల్టర్ ప్లేట్స్ని యూజ్ చేస్తే ఆ ఫిల్టర్ ప్లేట్ ఈజ్ రిడ్యూస్ ద స్మాల్ పార్టికల్స్ మ్యాటర్స్, ఓన్లీ రిలీజ్ ద స్మోక్ గ్యాస్. సో దానివల్ల మనకి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది కంట్రోల్ అవుతుంది చాలా వరకే. నెక్స్ట్, డు నాట్ బర్న్ ద వేస్ట్ ఆర్ ప్లాస్టిక్ వేస్ట్. మనం చూస్తే వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అసలు మనము ఈ ప్లాస్టిక్ కానీ పాలిథిన్ కానీ మనం యూజ్ చేయకూడదు. ఎందుకు యూజ్ చేయకూడదు? వాటి వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి అని అంటే, మనము ఈ ప్లాస్టిక్ లేకపోతే ఈ పాలిథిన్స్ యూజ్ చేయటం వలన ఏమవుతుందంటే మేజర్గా ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటి అని అంటే, మనకి ఎర్త్ సర్ఫేస్ మీద డిగ్రేడెడ్ మెటీరియల్స్, నాన్ డిగ్రేడెడ్ మెటీరియల్స్ అని రెండు ఉన్నాయి. డిగ్రేడెడ్ మెటీరియల్స్ అంటే ఎర్త్లో డికంపోజ్ అయిపోయి కంపోస్ట్గా కన్వర్ట్ అయ్యేటువంటి మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ పేపరు, క్లాత్, డంగ్స్, వేస్ట్ గ్రాసెస్, ఇవి కొన్ని రకాలైనటువంటి ఈ క్లాత్ టైప్ మెటీరియల్స్ ఇవన్నీ ఏమవుతాయి అంటే డిగ్రేడేట్ అవుతాయి. బట్ ప్లాస్టిక్ మెటీరియల్, పాలిథిన్ మెటీరియల్ డిగ్రేడేట్ అవ్వటానికి టైం పడుతుంది, థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ కూడా పడుతుంది. సో ఆ టైంలో ఈ ప్లాస్టిక్, పాలిథిన్ మెటీరియల్స్ ఏం చేస్తాయి అంటే ఎర్త్తో రియాక్షన్ అవ్వలేక అవి అన్వాంటెడ్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి, హార్మ్ఫుల్ గ్యాసెస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. సో అలా రిలీజ్ చేయటం వల్ల ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనేది వస్తుంది, క్యాన్సర్ అనేది రావటం. ప్రజెంట్ మనం చూసేటువంటి క్యాన్సర్ సెంటర్స్ ఎందుకు వచ్చాయనంటే, ఎప్పుడైతే హ్యూమన్ బీయింగ్స్లో, సొసైటీస్లో పాలిథిన్, ప్లాస్టిక్ యూజ్ చేస్తున్నామో ఇలాంటి పరిస్థితి అనేది మనకి వచ్చింది. ఇంకొకటి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ ఉంటుంది. అంటే మనకి టౌన్స్లో ఈ మున్సిపాలిటీ వాళ్ళు శానిటేషన్ వీళ్ళు కలెక్ట్ చేసినటువంటి వేస్ట్ అంతా తీసుకొని వెళ్ళి అవుట్ సైడ్ రోడ్స్ వేస్తారు, అవుట్ సైడ్ సిటీ వేసి బర్న్ చేస్తారు. అలా బర్న్ చేసినప్పుడు రిలీజ్ అయ్యేటువంటి గ్యాసెస్ ఇట్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ గ్యాసెస్, హార్మ్ఫుల్ గ్యాసెస్ అన్నమాట. సో ఇటువంటి గ్యాసెస్ ఎన్విరాన్మెంట్లో యాడ్ అవటం వల్ల ఏమవుతుంది అని అంటే హ్యూమన్ బీయింగ్స్ సంబంధించి అనేక రకాలైనటువంటి డేంజరస్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఐడెంటిఫై చూస్తాం. సో ఇక్కడ అదే జరుగుతుంది. అసలు మనము ప్లాస్టిక్, పాలిథిన్ మ్యానుఫ్యాక్చరింగే ఆఫ్ చేయాలి. సో వాటిని యూజ్ చేయకూడదు. ఒకటి, మున్సిపల్ సాలిడ్ వేస్ట్ వచ్చినప్పుడు వాటికి సంబంధించినటువంటి ఒక మేనేజ్మెంట్ ఉంటుంది. అంటే హౌ టు కలెక్టింగ్,
how to transport, how to segregation or separation, అంటే separation ఎలా చేయాలి. After separation, how to management. Management means recycling. The all recycling materials are also reused and reduced. Reduced, there are two types: burning and dumping. Burning and dumping. సో మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్రాసెస్ అంతా చేయకుండా ఆ వేస్ట్ మొత్తాన్ని తీసుకొని వెళ్ళి బర్నింగ్ చేయడం అనేది చేస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, అన్వాంటెడ్ గ్యాసెస్ అనేవి హైగా రిలీజ్ అయిపోయి అట్మాస్ఫియర్స్లో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇది ఒక మేజర్ ప్రాబ్లంగా మనం చూడొచ్చు. నెక్స్ట్ మనం ఐడెంటిఫై చేస్తే అనదర్ ప్రాబ్లం మనం చూస్తే ఎవ్రీ ఇండివిజువల్ హ్యాస్ టు ప్లాంట్ ఏ ట్రీ అండ్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అంటే ఏంటి, రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, స్టాప్ ద డిఫారెస్టేషన్. మనం డిఫారెస్టేషన్ని ఆఫ్ చేయాలి, ఫస్ట్ వన్. నెక్స్ట్, ఓవర్ ప్లాంటేషన్ అనేది చేయాలి. ఈ రెండు మనం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది అని అంటే ఎన్విరాన్మెంట్కి సంబంధించి అన్ని రకాలైనటువంటి పొల్యూషన్స్ని మనం కంట్రోల్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తే అర్బనైజేషను, ట్రాన్స్పోర్టేషను, ఇండస్ట్రియలైజేషను, టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్, ఇలాగా అన్ని రకాలైనటువంటి డెవలప్మెంట్స్ పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేషనల్ హైవే ఉందనుకండి, నేషనల్ హైవే వేయటానికి 1 కిలోమీటర్కి ఫర్ 1 కిలోమీటర్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ 1.5 crores, 1,50,00,000 ఖర్చు పెడుతుంది 1 కిలోమీటర్. సో దాన్ని ఎక్స్టెన్షన్ చేసేటప్పుడు అవుట్ సైడ్ ఉన్నటువంటి అగ్రికల్చర్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది, ఫారెస్ట్ ల్యాండ్స్ మీద ఎఫెక్ట్స్ పడుతుంది, యూటిలైజ్డ్ ల్యాండ్స్ మీద ఎఫెక్ట్స్ పడుతుంది. సో ఏమవుతుంది అని అంటే ఈ ఫారెస్ట్ ల్యాండ్స్ ఎప్పుడైతే అగ్రికల్చర్ గాను లేకపోతే అదర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ గాను కన్వర్ట్ అయినప్పుడు ఈ పొల్యూషన్ ఇంక్రీజ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఫారెస్ట్ కనుక కటింగ్ అవుతూ ఉంటే గ్లోబల్ వార్మింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఓన్లీ ఫారెస్ట్ మాత్రమే, ప్లాంట్స్ మాత్రమే ఇస్ ద రిడ్యూస్ అండ్ కంట్రోల్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. సో అందుకే మనం ఏం చేయాలి, ఓవర్ ప్లాంటేషన్ చేయాలి. నెక్స్ట్, ప్లాంట్స్ని కట్ చేయకుండా చూడగలగాలి. ఇవి మనం చేయాలి. నెక్స్ట్ పాయింట్ అంటే మనకి ఇండివిజువల్గా ఏంటి అని అంటే మనం ఒక ఎడ్యుకేటర్స్గా సొసైటీని అర్థం చేసుకునేటువంటి వారంగా ప్లాంట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకున్నటువంటి మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్స్ 100 years కనుక బ్రతికితే 10 lakhs పీపుల్స్కి కావాల్సిన ఆక్సిజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఆక్సిజన్ అనేది చాలా మెయిన్. మనం చూస్తున్నాం ప్రజెంట్ కరోనా సిచ్యువేషన్స్లో చిన్న చిన్న హాస్పిటల్స్లోనే ఈ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చేసి 50,000 per day కలెక్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. సో ప్రజెంట్ మనకి ఏంటి ఇలాంటి ప్రాబ్లమ్స్ అని అంటే హెల్త్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒకటి అయితే ఎన్విరాన్మెంట్లో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తక్కువగా ఉండటం కూడా ఒకటి చూడాలి. అవి పొల్యూషన్ అయిపోతున్నాయి ఈ హ్యూమన్ బీయింగ్స్ యొక్క యాక్టివిటీస్ వలన. సో ప్రజెంట్ మనము ఈ ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్లో అంటే ఈ అర్బనైజేషను, ట్రాన్స్పోర్టేషను, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, మోడర్న్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అండ్ టెలికమ్యూనికేషన్ డెవలప్మెంట్స్,
వీటికి సంబంధించి మెయిన్గా ఏమవుతుంది అని అంటే కొన్ని రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ రావటం వలన ఫారెస్ట్ ల్యాండ్స్ ఈజ్ కన్వర్టెడ్ టు అగ్రికల్చర్ ల్యాండ్స్. సో దానివల్ల గ్లోబల్ వార్మింగ్ అనేది పెరుగుతుంది. సో ఎవ్రీ వన్ షుడ్ రెస్పాన్సిబిలిటీ ఓవర్ ప్లాంటేషన్. నెక్స్ట్, సో అందుకని మనము కనీసం మన గార్డెన్స్లో లేకపోతే చిన్న ప్లాంటేషన్ చేయటం, సాధ్యమైనంత వరకు మనకి చెట్లని ప్లాంట్స్ని కట్ చేయకుండా ఉండటం అనేది చేయాలి. నెక్స్ట్, డు నాట్ వాష్ క్లాత్ ఆర్ క్యాటిల్స్ ఆర్ వెహికల్స్ ఇన్ ది రివర్స్ ఆర్ పాండ్స్ అండ్ కెనాల్స్. మనం చూస్తే చాలామంది వెహికల్స్ కానీ యానిమల్స్ కానీ క్లాత్స్ కానీ ఎక్కువగా విలేజెస్లో వాష్ చేస్తూ ఉంటారు, పాండ్స్లో, కెనాల్స్లో. సో దానివల్ల ఏమవుతుంది అని అంటే యూటిలైజ్డ్ వాటర్ ఈజ్ కన్వర్టెడ్ టు వేస్ట్ వాటర్. అది వేస్ట్ వాటర్గా మారిపోతుంది. సో ఇలాంటి యాక్టివిటీస్ని ఇండివిజువల్గా మనం స్టాప్ చేయగలగాలి. ఒకటి, అగ్రికల్చర్కి పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్ యూజ్ చేస్తాం. అలా యూజ్ చేసినటువంటి ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యొక్క వాటర్ కానీ వేస్ట్ కానీ కెనాల్లోకే యాడ్ అవుతుంది. సో అది అంటే మనకి కంపల్సరీగా కావాలి, ఫుడ్ కావాలి కాబట్టి అగ్రికల్చర్స్కి. సో మరి ఈ క్లాత్స్ వాషింగ్ చేయటం, ఈ క్యాటిల్స్, బఫెలోస్ వాషింగ్ చేయటం, వెహికల్స్ని ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ పర్సంటేజ్ పొల్యూషన్ అయ్యేటువంటి పరిస్థితి. సో యూటిలైజ్డ్ వాటర్ అండ్ డ్రింకింగ్ వాటర్ is also polluted by this type of activities. Next, do not release waste water from industries without purification into rivers. మనకి ఒక మినిమేటా అనేటువంటి ఒక ప్లేస్ చైనాలో, అక్కడ ఏమవుతుంది అని అంటే ఆ మినిమేటా అనేటువంటి ఏరియాలో చాలామంది ఫిషర్మెన్స్ డైడ్ అవుతున్నారు. చిల్డ్రన్స్ అండ్ ఓల్డ్ మెన్స్ డైడ్ అవుతుంటే అక్కడ ఒక టెంపరీ క్యాంప్ ఒకటి పెట్టేసి, ఏంటి వీళ్ళకి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తుంది, బ్లడ్ మోషన్స్ వచ్చి, ఫీవర్స్ వచ్చేసి, డయేరియా వచ్చి చనిపోతున్నారని ఎంక్వైరీ చేస్తే ఎంత ఎంక్వైరీ చేసినా కానీ వాళ్ళకి అర్థం కాలేదు. ఆ తర్వాత మరలా రీసెర్చ్ చేస్తే పక్కనున్న సముద్రంలో ఉన్నటువంటి ఫిషెస్ని వీళ్ళు తీసుకోవటం వలన, ఫుడ్కి కన్జ్యూమ్ చేయటం వలన వీళ్ళు చనిపోతున్నారు. అయితే ఆ ఫిషెస్ మీద మరలా ఎంక్వైరీ చేసి ఆ ఫిషెస్ గురించి మరలా రీసెర్చ్ చేసినప్పుడు ఆ ఓషన్స్కి అవుట్ సైడ్ ఒక 200 kilometers అవుట్ సైడ్ మెర్క్యూరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఉంది. Mercury manufacturing industry, the everyday releasing from the after manufacturing process, releasing from the harmful liquids into the ocean, marine. ఈ మెరైన్ మెర్క్యూరీ ఎప్పుడైతే తీసుకుంటున్నాయో ఆ తీసుకున్నటువంటి మెర్క్యూరీని కన్జ్యూమ్ చేసినటువంటి ఫిషెస్, ఆ ఫిషెస్ని కన్జ్యూమ్ చేస్తున్నటువంటి హ్యూమన్ బీయింగ్స్కి ఈ హెల్త్ సంబంధించినటువంటి డిసీజెస్ గ్రోత్ అవటం అనేది మనం చూసాం. సో అలాగే ప్రజెంట్ థౌజండ్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఇప్పుడు గంగా రివర్ ఈజ్ పొల్యూటెడ్ రివర్. ఎందుకనంటే అవుట్ సైడ్ ఉన్నటువంటి పెయింట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, కెమికల్ ఇండస్ట్రీస్, ఫార్మాసిటికల్ ఇండస్ట్రీస్, కొన్ని ఇండస్ట్రీస్ ఆ వేస్ట్ అంతా కూడా ఏమవుతుందంటే వాటి అవుట్లెట్స్ అన్ని రివర్స్లోకి యాడ్ చేయడం అనేది జరుగుతుంది. సో దానివల్ల వాటర్కు ఉండాల్సినటువంటి ఆ క్వాలిటీ ఏదైతే ఉందో ఆ క్వాలిటీ మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది. సో ఇండస్ట్రీస్ యొక్క అవుట్లెట్స్కి
సపరేట్గా అవుట్లెట్ కనెక్ట్ చేసి వాటిని ట్రీట్మెంట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. అంతేగాని రివర్స్లోకి ఓషన్స్లోకి వాటిని యూజ్ చేయకూడదు. నెక్స్ట్ మనం చూస్తే every individual has to take responsibility to save water and not use wastely or not polluting it. మనం చూస్తే చాలా మంది వేస్ట్గా వాటర్ని యూజ్ చేస్తారు. వేస్ట్గా వాటర్ వెళ్ళిపోతూ ఉంటుంది. మనకి ఎక్కడ కూడా వాటర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, ఎయిర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, సాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ లేదు. మీరు ఐడెంటిఫై చేయండి. వాటర్ని ప్యూరిఫై చేయొచ్చేమో కానీ ఇలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ మనం చూడలేం, ఎందుకంటే అది ఇంపాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సాయిల్ ఉంది, సాయిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్కడ లేదు. బట్ టుడే nowadays lakhs tons of unwanted soil is polluted because of human beings activities valla. 1 inch of soil created or manufacturing any scientist, approximately the manufacturing period is 500 years. ఒక అంగుళం మట్టిని తయారు చేయడానికి సైంటిస్ట్కి పడేటువంటి టైము, పీరియడ్ ఆఫ్ టైము 500 years. ఎందుకంటే ఎంత టైం పడుతుందంటే సాయిల్లో ఉన్నటువంటి ఫిజికల్, కెమికల్ అండ్ బయోలాజికల్ ఆర్గానిజమ్స్, వాటికి సంబంధించినటువంటి కెమికల్స్ ప్రాసెస్ అంతా కూడా కరెక్ట్ సాయిల్ స్ట్రక్చర్ రావడానికి పట్టే టైము 500 years. బట్ టుడే అలాంటి పరిస్థితి ఉందా అంటే లేదు. సో ఒకటి, అందుకని వాటర్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. వాటర్ని ఎలా పడితే అలా యూజ్ చేయకూడదు. కొంతమంది వేస్ట్గా యూజ్ చేస్తుంటారు. మన ఇంట్లో వాటర్ అనుకుంటాం, కానీ మనం తయారు చేయలేము అనేది ఐడెంటిఫై చేయాలి. కొన్ని మున్సిపాలిటీస్ పంప్స్ ఉంటాయి స్ట్రీట్కి అవుట్ సైడ్, అవి ఓపెన్ చేసే ఉంటాయి, ఎవరో ఆఫ్ చేయరు. అలాగే వాటర్ పోతూ ఉంటాయి, ఎవరు కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వరు. దానివల్ల ఏమవుతుంది అంటే ఆ వాటర్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. అక్కడ ఒక రకమైన బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్, ఎవ్రీ ఫార్మర్ who are doing agriculture have to reduce the use of the artificial pesticides. మనం చూస్తే ఓవర్గా మనకి ప్రజెంట్ ఓవర్గా జరిగేటువంటి పరిస్థితి ఏంటి అని అంటే ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యొక్క వాటిని వాడకం అనేది ఎక్కువైపోయింది ప్రజెంట్. సో దానివలన ఎన్విరాన్మెంటల్కి సంబంధించినటువంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడం అనేది చూస్తాం. సో సాధ్యమైనంత వరకు న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకుంటూ ఆర్టిఫిషియల్గా ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ వాటిని మనం కంట్రోల్ చేయాలి. దానివల్ల వాటర్ పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది, ఎయిర్ పొల్యూషన్ అవ్వకుండా ఉంటుంది. సో హెల్త్ డిసీజెస్ మనం కంట్రోల్ చేయొచ్చు. సో ఎవ్రీ ఫార్మర్ షుడ్ యూటిలైజ్ ఓన్లీ న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఆర్ ట్రెడిషనల్ అగ్రికల్చర్. నెక్స్ట్, నాయిస్ పొల్యూషన్ సంబంధించి డు నాట్ యూజ్ లౌడ్ స్పీకర్స్ యాజ్ ఇట్ లీడ్స్ టు నాయిస్ పొల్యూషన్. చాలా తక్కువ ఈ నాయిస్ పొల్యూషన్ని మనం చూస్తే అన్వాంటెడ్గా, అన్నెసరీగా వాల్యూమ్ని తీసుకుంటూ వెళ్తారు. దానివల్ల నాయిస్ పొల్యూషన్ వస్తుంది. అనేక రకాలైన హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా మనకు తెలియకుండా వస్తూ ఉంటాయి. సో నాయిస్ పొల్యూషన్ రాకుండా ఉండటానికి
ఈ లౌడ్ స్పీకర్స్ ని స్టాప్ చేయాలి. సో నెక్స్ట్ ఈ వాటర్ వైల్డ్ యానిమల్స్ ప్రొటెక్షన్స్ కానివ్వండి, నెక్స్ట్ ఫారెస్ట్ కన్జర్వేషన్స్ కానివ్వండి, వీటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ పొల్యూషన్ సంబంధించి, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెసెస్ లాగా అనేక మందికి అన్ఎడ్యుకేటర్స్ కి ఈ విషయాన్ని ఎవ్రీ ఎడ్యుకేటర్ ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలగాలి. సో దట్ ఈస్ అవర్ ఎన్విరాన్మెంటల్ సంబంధించి ఒక స్పెషల్ రెస్పాన్సిబిలిటీగా మనం ఫీల్ అవ్వాల్సినటువంటి నెసెసిటీ ఉంది. నెక్స్ట్ మనం చూస్తే సాధ్యమైనంత వరకు ఆల్టర్నేటివ్స్గా ఏమైతే ఉన్నాయో, అంటే ఈ ప్లాస్టిక్ బదులు క్లాత్ టైప్ బ్యాగ్స్ని యూజ్ చేయటం, పాలిథిన్ క్యారీ బ్యాగ్స్ బదులు క్లాత్ టైప్ యూజ్ చేయటం, ఇలా చేయటం వలన చాలా వరకు మనం ఇండివిజువల్గా పొల్యూషన్ని కంట్రోల్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ది ఇండివిజువల్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ pollution. Okay, the overplantation, stop the plastic, polythene, don't burn the waste materials, don't cut the forests and plantation, do the plantation. Next, stop the loudspeakers. Next, don't wash cloth and don't clean vehicles and cattle in the ponds and rivers and canal system. Next, farmers should maintain traditional agriculture. Please do the traditional agriculture, and everyone should responsibility and spread this type of information, environmental awarenesses. ఓకే, సో ఇది చిన్న ఇన్ఫర్మేషన్, ఇండివిజువల్ రోల్స్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. సో మనం మెయిన్గా స్టాక్హోమ్ కాన్ఫరెన్స్, నెక్స్ట్ ఎర్త్ సమిట్, మనకి 2 కాన్ఫరెన్సెస్ ఉన్నాయి. ఒకటి స్టాక్హోమ్ కాన్ఫరెన్స్, 2 ఎర్త్ సమిట్. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972లో జరిగింది. ఈ 2 కాన్ఫరెన్స్ గురించి ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఈ 2 కాన్ఫరెన్సెస్లో తీసుకున్న కొన్ని ప్రిన్సిపల్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ 1972 was held at స్టాక్హోమ్, స్వీడన్లో జరిగింది. జూన్ 5th to 16th వరకు 1972లో ఈ జరిగింది. దిస్ ఇస్ ద ఫస్ట్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. దిస్ ఇస్ ద ఫస్ట్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్ కాన్ఫరెన్స్ chaired by Maurice F. Strong, Maurice F. Strong. So this conference is attended by 144 countries to discuss the environmental issues. The time our Prime Minister Srimati Indira Gandhi garu is also participated this conference. Not only participated, she was also speaked environmental protecting and environmental conservation in the conference. So she was participated after this conference. She was implemented and developed by some of the environmental awarenesses acts, environmental acts ni
ఏమి తీసుకొని డెవలప్మెంట్ చేయడం, బొటానికల్ సర్వే, జులాజికల్ సర్వే అండ్ వీటి గురించి స్టడీ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎర్త్ సమిట్ అనేది దట్ ఈస్ ద సెకండ్ ఎన్విరాన్మెంటల్ కాన్ఫరెన్స్ వరల్డ్. దీన్ని భూమి సదస్సు అంటారు, రియో డి జెనీరో అని కూడా అంటారు. అంటే ఆ ప్లేస్ లో జరిగింది, ఎర్త్ సమిట్ అంటారు. ఇంకొక నేమ్ ఏంటంటే ద యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్, UNCED అని చెప్పి అంటారు. రియో సమిట్ అని కూడా అంటారు. ఇది రియో డి జెనీరో, బ్రెజిల్లో రియో డి జెనీరో అనే ప్లేస్ లో ఈ ఎర్త్ సమిట్ అనే కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది కూడా 5th to 14th June 1992, 5th to 3rd to 14th, 3rd date from 14th date June 1992, Brazil. So this chaired also Marie Armstrong, same person, chairman. But the Earth Summit at that time, 1992, 170 countries and including 115 heads of state and government officials also participated in this conference. Okay, the time our Prime Minister PV Narasimha Rao garu is also participated and speaked about environmental awarenesses and environmental conservation and protect 14th June 1992. So after participated this conference, that time our Indian Prime Minister PV Narasimha Rao garu he is implemented and developed by some of the environmental acts. And environmental awarenesses, all the institutions, technical and non-technical institutions is also must teach environmental subject and environmental awarenesses. వీటికి సంబంధించినటువంటి మాస్ మీడియాస్ కూడా డెవలప్మెంట్ అనేది జరిగింది. అండ్ ఎన్విరాన్మెంటల్ అవేర్నెస్ సంబంధించి మ్యాగజైన్స్ అండ్ రేడియో త్రూ టెలివిజన్స్ అండ్ సమ్ కాన్ఫరెన్సెస్, సెమినార్స్ అండ్ వర్క్షాప్స్ is also conducted after this meeting. So this is the two conference in introduction. The first one is Stockholm Conference is 1972. This is the first environmental worldwide, the first environmental conservation or protecting conference. That time chaired by Marie Armstrong. June 5th to 16th, 1972. That time our Prime Minister also, Indira Gandhi garu, is participated this UN conference. So that time our India facing the main problem is poverty. సో అప్పుడు అందరూ కూడా కాన్సన్ట్రేషన్ చేసింది నెహ్రూ దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఇందిరాగాంధీ టైంలో కూడా పవర్టీ అనేది. సో ఈ పవర్టీ ఒకటి అయితే నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ కన్జర్వేషన్, ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్ట్ అండ్ హౌ టు కంట్రోల్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్స్. ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే డెవలపింగ్ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ అని రెండు ఉన్నాయి. డెవలపింగ్ కంట్రీస్ కి డెవలప్డ్ కంట్రీస్ కి తేడా ఏంటి అని అంటే డెవలప్డ్ కంట్రీస్ is maintain the quality mechanism and quality raw materials. Automatically the produce the quality
క్వాలిటీ ప్రొడక్షన్. సో వాళ్ళ వల్ల పొల్యూషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అయితే క్వాలిటీ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు కాబట్టి, క్వాలిటీ మ్యాన్ పవర్ ఉంటుంది కాబట్టి పొల్యూషన్ తక్కువగా ఉంటుంది మ్యాక్సిమం. డెవలపింగ్ కంట్రీస్లో there is no quality manpower, quality raw material, quality mechanism. Automatically, the increase the pollution. So, industrial development also depend upon the education system, technology, science and technology. When the development of science and technology, automatically our country developed. సో మనం చూస్తే ఇక్కడ ఈ కాన్ఫరెన్సెస్ రెండిట్లో కూడా కొన్ని స్టడీ చేసినటువంటి మెయిన్ ప్రిన్సిపల్స్ గురించి నేను కొన్ని విషయాలు మీకు చెప్తాను. ఏ విషయాలు డిస్కస్ చేశారు అని అంటే, ఏ కంట్రీ నుంచి అయితే ఎక్కువ పొల్యూషన్ అనేది రిలీజ్ అవుతుందో ఆ కంట్రీస్ నుంచి ఫండ్ కలెక్ట్ చేసుకోవటం, ఆ ఫండ్ని సూపర్ ఫండ్ అంటారు. అది కలెక్ట్ చేసి ఆ సూపర్ ఫండ్ నుండి ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మానిటరింగ్ ఎక్విప్మెంట్స్ని మెయింటైన్ చేయడానికి ఆ ఫండ్ ఉపయోగపడుతుంది. అట్ ద సేమ్ టైం పవర్టీగా ఉన్నటువంటి కంట్రీస్కి కొంత అమౌంట్ని ఫుడ్ని స్పాన్సర్ చేయడానికి ఆ అమౌంట్ ఉపయోగపడుతుంది. ఫారెస్ట్ డెవలప్మెంట్ చేయడానికి అండ్ అదర్ ప్లాంటేషన్ చేయడానికి ఆ ఫండ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క కాన్ఫరెన్సెస్లో మెయిన్గా డిస్కస్ చేసినటువంటి కొన్ని విషయాలు, ఒక 5-6 ప్రిన్సిపల్స్ మనం చూస్తే, అంటే ఫస్ట్ ఇన్ స్టాక్హోమ్ కాన్ఫరెన్సెస్లో అప్రాక్సిమేట్లీ 26 ప్రిన్సిపల్స్ని వాళ్ళు ఆథరైజ్ చేయడం జరిగింది. సో ద ఫస్ట్ వన్ ఈజ్ హ్యూమన్ రైట్స్ మస్ట్ బి అసర్టెడ్. Human beings has the fundamental right to freedom, equality and adequate conditions of life. So quality of environment should be such that it permits a life of dignity and well-being. Next, human beings bears a solemn responsibility to protect and improve the environment for present and further generation. ఇక్కడ మనం చూస్తే హ్యూమన్ బీయింగ్స్లో ఫస్ట్ ఈక్వాలిటీ రావాలి, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ అవ్వాలి. అలా అయినప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కడు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాడు ప్రొటెక్ట్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి, ఎన్విరాన్మెంట్ని కన్జర్వేషన్ చేయడానికి. దానివల్ల ప్రజెంట్ ఫ్యూచర్ జనరేషన్స్లో క్వాలిటీ ఎన్విరాన్మెంట్ని మనం ఇవ్వగలం. నెక్స్ట్ అంటే హౌ టు కంట్రోల్ ఆఫ్ పొల్యూషన్, హౌ టు కన్జర్వేషన్ ఆఫ్ ఫారెస్ట్స్, how to protect of wild animals, and how to conservation of forests and all natural resources. Next, natural resources must be safeguarded. Next principle ga manam chodochu. The natural resources of the earth, including the air, water, land, flora and fauna, and especially representative samples of natural ecosystem must be safeguarded for the benefits of present and future generations through careful planning or management as appropriate. మనము న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయి, వీటిని మనం సేవ్ చేయగలగాలి. ఎయిర్, వాటరు, ల్యాండ్,
నెక్స్ట్ జనరేషన్కి వాటిని ప్యూరిఫైడ్గా ఇవ్వగలగాలి. అందుకని వాటిని మనం సేవ్ చేయగలగాలి. నెక్స్ట్ ఇంకోటి ఫ్లోరా అండ్ ఫానా అంటే ద గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ గ్రూప్ ఆఫ్ యానిమల్స్ని కన్జర్వేషన్ చేయటం. అట్ ద సేమ్ టైం ఎనర్జీ కన్జర్వేషన్ అనేది చేయటం. At the same time, the protect the environmental, the all experts, biospheres is also. So ఇలా చేసినప్పుడు ఎన్విరాన్మెంట్కి సంబంధించినటువంటి అవేర్నెసెస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ద ఎర్త్ కెపాసిటీ టు ప్రొడ్యూస్ రెన్యూవబుల్ రిసోర్సెస్ మస్ట్ బి మెయింటైన్డ్. ద కెపాసిటీ ఆఫ్ ఎర్త్ టు ప్రొడ్యూస్ విటల్ రెన్యూవబుల్ రిసోర్స్ must be maintained and wherever participate capable, restored or improved. ఇక్కడ మనం చూస్తే నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ ఉంది. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, టైడల్ ఎనర్జీ, బయోమాస్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంది మన కంట్రీలో. మన కంట్రీ గురించి మనం చూస్తే వరల్డ్ వైజ్గా కూడా చాలా ఉంటుంది. సో వాటిని మనం మెయింటైన్ చేయాలి, వాటినే యూజ్ చేయాలి. నాన్ రెన్యూవబుల్ ఎనర్జీ రిసోర్సెస్ని ఎగ్జాక్ట్ చేస్తే అంటే వాటిని తక్కువగా యూజ్ చేసినప్పుడు ఈ పెట్రోలియము, కోలు ఎప్పుడైతే వాడకం తగ్గిద్దో పొల్యూషన్ అనేది కూడా ఆటోమేటిక్గా తగ్గిద్ది. దాని గురించి మనకి చెప్తుంది అనమాట. అంటే ఇది ఒక ప్రిన్సిపల్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్ట్ చేయటం, ఫారెస్ట్ కన్జర్వేషన్ చేయటం, సాధ్యమైనంత వరకు పొల్యూషన్ని రిడ్యూస్ చేయటం. ఏ కంట్రీ నుంచి పొల్యూషన్ ఎక్కువగా వస్తుందో ఆ కంట్రీకి సంబంధించి రా మెటీరియల్ని టెస్ట్ చేసి ఒకవేళ మోడిఫికేషన్స్ ఉంటే, క్వాలిటీ ఏమైనా లేకపోతే ఆ చేంజెస్ని ఐడెంటిఫై చేయాలని ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం. నెక్స్ట్ డ్యామేజింగ్ ఓషనిక్ పొల్యూషన్ మస్ట్ బి ప్రివెంటెడ్. మనకు తెలుసు ప్రజెంట్ ఈ మెరైన్స్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది చేస్తూ ఉంటారు. ఆ టైంలో రిలీజ్ చేసేటువంటి ప్లాస్టిక్ కానీ, పాలిథిన్ కానీ, పేపర్ కానీ thousands of people sir travel from one country to another country, also one state to another state, one country to islands. So the time passengers and staff and other all members are after using, after washing, after eating, after drinking, released from the plastic, polythene, the all type of paper, solid type, liquid type and gaseous type అన్నీ కూడా ఓషన్స్ లో పడిపోవడం వల్ల ఓషన్స్ యొక్క క్వాలిటీ దెబ్బతింటుంది. ఓషన్స్ లో ఉన్నటువంటి మెరైన్ యానిమల్స్ ఏమైతే ఉన్నాయో వాటి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాటికి సంబంధించి కూడా ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఆగిపోతుంది. అనేక రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది ఒక విషయం. అందుకే నెక్స్ట్ కొన్ని పెట్రోలియం గ్యాసెస్ వీల్స్ ఉంటాయి మెరైన్స్లో. ఆ టైంలో రిలీజ్ చేసేటువంటి గ్యాసెస్ కొన్ని ఉంటాయి, లిక్విడ్స్ ఉంటాయి. సో దానివల్ల కూడా పొల్యూషన్ అనేది ప్రాబ్లం అవుతుంది, పొల్యూషన్ ప్రాబ్లం అనేది వస్తుంది. సో ఈ విషయాలు నేర్చుకొని పొల్యూషన్ని కాకుండా హ్యూమన్ యాక్టివిటీస్ ఎఫెక్ట్స్ వలన ఓషనిక్ పొల్యూషన్ని తగ్గించాలి, కంట్రోల్ చేయాలి అనేది మెయిన్ పాయింట్. నెక్స్ట్ ద ఆల్ కంట్రీస్ మస్ట్ బి take care of the development activities consequences on environment, like the development of agriculture, the development of urbanization, the development of transportation and industrial development. You have to take any type of other all activities should maintain prevention and control
of pollution as well as solid waste management also. సో ఇలాగా ఇది చేసినప్పుడు మనకి మెయిన్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా చూడవచ్చు. ఇవి మెయిన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్. నెక్స్ట్ వెపన్స్ సిస్టమ్స్ లో యూజ్ చేసేటువంటి కొన్ని కెమికల్స్ ని, ఆర్గానిజమ్స్ ని స్టాప్ చేయటం, వార్స్ ని ఆఫ్ చేయటం, ఒక కంట్రీకి ఒక పీస్ఫుల్ మెయింటైన్ చేయడం ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్, వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్, the all countries must be conducted awareness programs. So non-educators also identify the importance of the environmental programs, environmental importance. సో వీటిని కండక్ట్ చేయమని మనకి వీటి గురించి చెబుతుంది ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. సో ఈ రోజుకి క్లాస్ చాలు. నెక్స్ట్ క్లాస్లో నేను మీకు ఎకోసిస్టమ్ స్టార్ట్ చేస్తాను. ఓకే, ప్లీజ్ వెయిట్ 1 minute.